బాబు ఏం చేస్తున్నావు? మీ డాడీతో ఆడుకుంటున్నావా? గుద్దు, బాగా గుద్దేసే మీ డాడీని. బయటేమో కూల్ గా ఉంది, ఈడేమో నన్ను బయటికి తీసుకెళ్ళమని ఓడిస్తున్నా. క్యాష్ బాబు, పండగ సంబరాలు అయిపోయినాయా మనకి? వచ్చేసా మా అపార్ట్మెంట్ కి. అపార్ట్మెంట్ కి ఇంత క్యూట్ గా పడుకున్నావురా. సర్లే సర్లే చాలు, ఇంకా పడుకో. క్యాష్ బాబు, నీ నాలుకేది? క్యాష్ బాబు, నీ నాలుగు చూపిస్తున్నాడు ఆల్రెడీ. నమస్కారం. తీసుకెళ్తాలే, టీ తాగని మరి. కన్నయ్య, టీ టీ కనుమ పెట్టి చెయ్యి. అమ్మ బయట చలి. వాడు బెల్ట్ బయట ఉందంటయ్యా. ఆ బెల్ట్ కోసం ఇప్పుడు బయటకు వచ్చేసాడు. సడన్ గా గుర్తుకొచ్చినట్టుంది. ఇంకా బెల్ట్ ని ఎత్తుక్కుంటున్నాడు. అనేదేలే బెల్ట్. ఇదా వచ్చే కడతాడులే డాడీ. ఇది బెల్ట్ అంట బయట బెల్ట్ పెట్టాలా? బెల్ట్ ఏది? ఎక్కడ ఉంది బెల్ట్? ఎంత అందంగా చూపిస్తున్నాడు. రానా నేను వచ్చి పెట్టాలంటే ఆ బెల్ట్ అయ్యో బాబు లేపుతున్నాడు. నీకే ఇచ్చేస్తాను బాబు. అయ్యా సరే, నీ బెల్ట్ నీదే, ఎవ్వరికెవరు నీ బెల్ట్ నీకే ఇస్తారు, సరేనా? ఎంత కంగారు వచ్చేసిందో బెల్ట్ చూడంగానే. సడన్ గా గుర్తుకొచ్చింది, వెళ్ళిపోయాడు ఇక బయటికి. డిసిప్లిన్ కష్టమైన బాయ్. బెల్ట్ తెచ్చుకోలు, మమ్మీ ఇస్తుందంటే వెళ్ళు. తెచ్చుకోమంటే వచ్చేసాడుగా. నేను ఇస్తానున్నాననేది. ఇంకో నీదే లేరా, నేను పడేస్తావు. వద్దుండమన్నానా? మెడపట్టి పెడుతున్నా, నీకే పెడుతున్నా. పెట్టించుకోవాలి మరి కుదురుగా. గుడ్ బాయ్. స్ట్రిప్ ఉంది, డాలర్ ఉంది కాశ్ బాబు గారికి చైన్ కి. అసలు ఎందుకు గుర్తుకొచ్చిందని సడన్ గా ఇడికి. చాలులే, కూర్చో. ఇంకా పెట్టేశాడుగా, ఇంకా మనశ్శాంతిగా కూర్చోకన్నయ్యా. సరే పెట్టానుగా నీకు, కూర్చో. చాలులే.